నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు. నమస్కారం. నమస్తే. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే గత ప్రభుత్వానికైతే చాలా చిక్కులో పడే అవకాశం కనిపిస్తుంది సార్. ఎందుకంటే విద్యుత్ శాఖలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఫైల్స్‌ని తీస్తున్నారు. అందులో జరిగిన అక్రమాలని వెలికితీసే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అయితే వార్తలొస్తున్నాయి. ఒక్కవేళ రేవంత్ రెడ్డి గారు గనక అందులో జరిగిన అక్రమాలను బయటపడితే అసలు ఎలాంటి అంటే చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష వేసే అవకాశం ఉంటుంది సార్? విద్యుత్ శాఖలో జరిగినటువంటి కొనుగోళ్లు, లేకపోతే అవినీతి అక్రమాలు, దీనంతటికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మన శ్వేతపత్రంలో కొన్ని అంశాలని చెప్పారు. అప్పులు లేదా ఇతర అంశాలకు సంబంధించి. దాని మీదనే అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులు కూడా తీవ్రమైనటువంటి పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. వాటన్నింటినీ కూడా విచారణ జరిపిస్తామని మంత్రులు చెప్తే, నేను కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాను అని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు కూడా అంతే స్థాయిలో సమాధానం చెప్పినటువంటి మనకు తెలిసింది. అందువల్ల ఈ అక్రమాలు అని ఏవైతే అంటున్నారో లేదా ఆరోపిస్తున్నారో, వీటికి సంబంధించినటువంటి విచారణ సిట్టింగ్ జడ్జి తోటి జరిపిస్తారా అనేటువంటి ఒక ప్రశ్న. నాకు తెలిసినంత వరకు సిట్టింగ్ జడ్జిలతో జరిపేటువంటి అవకాశాలు దాదాపుగా లేవు. ఎందుకు అంటే ఇప్పటికే హైకోర్టులో లేదా ఇతర సుప్రీం కోర్టులో కానీ జడ్జీలు పూర్తి స్థాయిలో లేరు. అందువలన అంటే పదవిలో ఉన్నటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి జడ్జీలను ఇట్లాంటి విచారణలకు కేటాయించేటువంటి అవకాశాలు 100% లేవు. ఈ కారణంగా రిటైర్డ్ జడ్జీలని నియమించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు జిల్లా జడ్జీలు కావచ్చు, లేదా హైకోర్టులో పనిచేసినటువంటి మాజీ జడ్జీలు కావచ్చు. అందువల్ల ఈ జడ్జీల నియామకం అంటూ ఒక కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి కనీసం 6 నెలలైనా విచారణకు సంబంధించినటువంటి వ్యవధి ఉంటది. లేదు ఇంకా ఏదైనా అవసరమైతే పొడిగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ కాలంలో అప్పటికి లోక్సభ ఎన్నికలు కూడా ఇవన్నీ కూడా వస్తాయి. అందువల్ల ఒకవేళ కమిషన్ నియమించినప్పటికీ లోక్సభ ఎన్నికల లోపల జరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే కమిషన్ విచారణ జరిపించాలి, దానికి సంబంధించినటువంటి నివేదికను అసెంబ్లీకి సమర్పించాలి. అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించి దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణకి మళ్ళా మంత్రివర్గం అసెంబ్లీ సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. అందుకని ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎప్పటికి పూర్తవుతుంది అనేటువంటి ఒక సమస్య అయితే, ఇందులో అక్రమాలకు పాల్పడినటువంటి ఇప్పుడు ఉదాహరణకి ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు అంటే అవసరమైనప్పుడు తాత్కాలికంగా మార్కెట్లో కొనుగోలు చేసినటువంటి విద్యుత్తు దాదాపు కొన్ని సందర్భాల్లో అయితే యూనిట్‌కి ₹20 కూడా వెచ్చించి కొనుగోలు చేశారని చెప్తున్నారు. అందువలన ఆ విధంగా ఎంత విద్యుత్ కొనుగోలు చేశారు, లేదా ఎన్ని యూనిట్లను ఏ ధరకు కొనుగోలు చేశారు అనేటువంటిది రికార్డులన్నీ ఉంటాయి. అదేమీ రహస్యంగా ఏమి ఉండదు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి వివరాలు ఉంటాయి. ఎవరికి ఎంత చెల్లించింది వివరాలన్నీ ఉంటాయి. అవన్నీ వెలికి తీసిన తర్వాత దానికి సీఎండీగా ఉన్నటువంటి అధికారి ప్రభాకర్ రావు గారు ఎంత మేరకు కారకులు, లేదా ఆ అధికారి అటువంటి నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గం ఇచ్చినటువంటి అనుమతి ఎంత, ఆ మంత్రివర్గం ఇచ్చినటువంటి అనుమతిలో మంత్రి పాత్ర ఎంత, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు దానిలో ఇమిడి ఉంటాయి కనుక వాటన్నింటిని ముందు వెలికి తీయాలి. ఆ వెలికి తీసిన తర్వాత మనకి స్పష్టత వస్తది. వచ్చినప్పుడు అనుచితంగా ఎవరైనా వ్యవహరిస్తే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, ఉదాహరణకి ఎలాంటి టెండర్లు అట్లాంటివి ఏమి లేకుండానే నామినేషన్ పద్ధతిలో ఫలానా వాళ్ళ దగ్గర మీరు సరుకు తీసుకురండి అంటే, దానిలో ఏమన్నా కిక్ బ్యాక్స్ అంటే ముడుపులు ఏమన్నా ఉన్నాయా దాని వెనకాల, ఇలాంటి అనేక అంశాలని రుజువు కావాల్సి ఉంది, రుజువు తేల్చాల్సి ఉంది. అయితే మెయిన్‌గా ఏంటంటే సార్, ఇక్కడ మన సీఎండీ ప్రభాకర్ రావు పేరు చాలా వినిపిస్తుంది. అంటే ఒకానొక ఇంటర్వ్యూలో రిటైర్డ్ మాజీ చీఫ్ ఇంజినీర్ ఆళ్ల రామకృష్ణ గారు కూడా చెప్పారు. చాలా అవకతవకలు జరిగాయి. విద్యుత్ దాంట్లో చాలా వరకు కూడా అక్రమంగా కొన్ని అంటే పక్కకు పెట్టేశారు. చాలా వరకు మెటీరియల్‌ని. దానికసలు ఎలాంటి లెక్క పత్రం లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్. సో, ఇలాంటి వాటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు సార్? అంటే ప్రభాకర్ రావు గారికి పేరైతే చాలా బాగా ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ జరుగుతుంది విద్యుత్ శాఖలో. సో, ఒకవేళ ఈయననే ఇలాంటి అక్రమాలకి పాల్పడ్డాడని తెలిస్తే ఆయన మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి సార్? అందుకనే అటువంటి అనేక ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం.
దానిలో హ్మ్. నిజానిజాలు ఏమిటి? లేదా అవసరమైనటువంటి పరికరాలని ఎన్నుకొన్నారు. అవసరం లేనటువంటి పరికరాలను ఎన్నుకొన్నారు. కొన్న హ్మ్. పరికరాలను ఉపయోగించకుండా ఎన్ని మూలన పడేశారు? అవి హ్మ్. వృధాగా ఎందుకు పడున్నాయి? ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి విచారణలోనే తేలుతాయి. ఎందుకంటే కేవలం ఆరోపణల మీద ఆధారపడి మనం ఏమి నిర్ధారణకు రాలేము. అభిప్రాయాలు చెప్పలేము. హ్మ్. ఇటువంటి ఆరోపణలు రుజువైతే దానికి ప్రభాకర్ రావు గారు గావచ్చు, లేదా ఎందుకంటే అధికార వ్యవస్థలో ప్రభాకర్ రావు అనే ఆయన ఒక సీఎండీ అంతే. ఇంకా హ్మ్. చాలా మంది ఉన్నతాధికారులు ఉంటారు. వివిధ శాఖలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ యెస్. పాత్ర ఏమిటి? లేదా ఉమ్మడిగా వీళ్ళందరి పాత్ర ఏమిటి? అనేటువంటివి కూడా తేలాల్సున్నది. అవి హ్మ్. తేలిన తర్వాతనే ఏ విధమైనటువంటి శిక్షలేమిటంటే ఆ జరిగినటువంటి నేరం యొక్క తీవ్రతను బట్టి శిక్ష ఉంటది. హ్మ్. ఆ శిక్షలేమిటనేటువంటిది మనం ఇప్పుడే ఊహించలేం కదా! హ్మ్. అంటే ఇక్కడ స్కామ్స్ ఇన్ని వేల రూపాయల స్కామ్స్ డబ్బులైతే స్కామ్‌లు జరిగినాయి. ఇంత మెటీరియల్‌కి చాలా ఎక్కువ అని చెప్పేసి చూపెట్టి కొన్నారు అని చెప్పేసి అయితే బయటికొస్తున్నాయి సార్ వార్తలు. ఒకవేళ అదే గనక జరిగితే ఇప్పుడు ఎంతమంది పేర్లండి ఒక శాఖకు చెందిన వాళ్ళ పేర్లే వస్తాయా? లేకపోతే మంత్రుల పేర్లు కూడా బయటికొచ్చే అవకాశం ఉందా అసలు? అదే ఆ నిర్ణయాలు ఆ ఫలానా వస్తువులు కొనాలనేటువంటి నిర్ణయం ఎక్కడ జరిగింది? అది హ్మ్. మంత్రివర్గంలో జరిగిందా? లేదా శాఖాపరమైనటువంటి దానిలో జరిగిందా? లేదు మంత్రివర్గంతో నిమిత్తం లేకుండానే అధికార యంత్రాంగమే తమ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి దాన్ని కొనుగోలు చేసిందా? అనేటువంటిది తేలాలి ముందు. ఏ హ్మ్. స్థాయిలో ఆ నిర్ణయం జరిగింది? ఎంత మేరకు అటువంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి అర్హత ఉన్నది ఆ విధంగా కొనుగోలు చేయడానికి? ఆ కొనుగోలు చేసినటువంటి వస్తువుల్ని ఏం జేశారు? ఇలా అనేకమైనటువంటి అంశాలు మనకి తేలకుండా మనం గాలిలో ఫలానా మంత్రనో, ఫలానా అధికారనో, ఫలానా ఉద్యోగాన్నో మనం చెప్పలేము. హ్మ్. చెప్పడం అనేటువంటిది కూడా సరైంది గాదు. ఎందుకంటే ఇవాళ ఎవరి మీదైనా మనం ఒక స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే పరువు నష్టం దావాలేసుకునేటువంటి అవకాశాలు గూడా ఉన్నాయి గదా! రైట్ సార్. అందుకని ఒక ఒక జర్నలిస్ట్‌గా లేదా అనేక అంశాలని గతంలో చూసిన అనుభవంతోటి చెప్తుందేంటంటే, ఒక నిర్దిష్టమైనటువంటి విచారణ, ఆ నిర్దిష్టమైన విచారణ మీద ఒక కమిషన్ ఉండాలి. ఉన్న హ్మ్. తర్వాతనే మనం ఏదైనా చేయగలం అనేది నా హ్మ్. అంటే ఇక్కడేంటంటే సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత చాలా కూడా ఏంటంటే ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, విద్యుత్ శాఖ గురించే కావచ్చు ఏంటంటే ఢిల్లీకి గూడా తీసుకెళ్ళిన సందర్భాలు మనం చూసాం. ఫైల్స్ తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్‌తో భేటీ అయిన సంగతి కూడా చూసాం. ఒకవేళ ఇది చాలా సీరియస్‌గా తీసుకుంటే అంటే ఇది పర్సనల్‌గా తీసుకుంటున్నారా? లేకపోతే మన తెలంగాణ రాష్ట్రానికి ఇట్లా అన్యాయం జరిగిందని తీసుకుంటే ఎలా మనం చూడాలి సార్ ఇది? ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకేమి ఫైళ్ళేమి తీసుకెళ్ళలేదు. కేంద్ర హ్మ్. ప్రభుత్వానికి విచారణ జరపమని గాని, సీబీఐని దించమని గాని, లేదా ఈడీని దించమని గాని ఇంతవరకేమి లేఖ రాయలేదు. హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళింది ఆర్థిక పరమైనటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, వాటి గురించి అడగటానికి. అదే విధంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గనక అనుమతి ఇవ్వకపోయేట్లయితే, రోజు గడిచే పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రధానమంత్రికి, ఇతర మంత్రులకి నివేదించడానికి వెళ్లారు తప్ప, కాళేశ్వరానికిను రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళటానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే రైట్. కాళేశ్వరం మీద ముందు వాళ్ళు చెప్పిందేంటంటే, మేము విచారణ వేస్తామన్నారు. ఇప్పుడు అంటే రిటైర్డ్ జడ్జితో అన్నారు. రిటైర్డ్ జడ్జి లేదు, జడ్జి లేదు. ఇప్పుడు విజిలెన్స్ విచారణ పేరుతోటి అంటే రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థతోనే ఆ ఫైళ్ళన్నీ గూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అవన్నీ గూడా చేస్తున్నారు. ఇది ఏమి రైట్. తేలుస్తుంది? ఇందులో తేలేటువంటి అంశాలను బట్టి ఫర్దర్‌గా ఏదైనా ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలా? లేదా? అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి సమస్య. రైట్ సార్. అంతకు రైట్ మించి సార్. ఆహ్, ర వెళ్ళట ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడానికి, కాళేశ్వరానికి సంబంధం లేదు. అది. రైట్ సార్. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్.